వివక్ష అనేది పనికిరాదు. లెట్ ఇట్ బి విత్ జగన్మోహన్ రెడ్డి ఆర్ విత్ ఎనీబడి. అదేనా జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి ఒక వివక్షత కాంగ్రెస్ పార్టీ ఈనాటి కూడా అనుభవిస్తున్నది. అతన్ని కన్విన్స్ చేసేది ఉండే, ఆయన దూరం చేసుకోవడంతో ఏదైతున్నదో పార్టీ వారు తీవ్రంగా నష్టపోయింది. సీమాంధ్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టంతో తెలంగాణలో కొంత కాంగ్రెస్ పార్టీ ఉనికి నిలబెట్టుకున్నాం. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ఖర్చు మేరలో కనబడటం లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు? నువ్వు ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు ఆపలేదు చెప్పట్టు నేను. రైట్. కాంగ్రెస్ ఆయన్ని పాపం ఆ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు ఏం కాదో కానీ ఆయన అయితే నెత్తి నూరు ముత్తుకుంటున్నారు. రైట్. ఇక ఆంధ్రాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బొల్లిశెట్టి సత్యనారాయణకి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన పార్టీ వారు ప్రకటించారు. బొల్లిశెట్టి పదవుల నుంచి తప్పుకోవాలనుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారంట. ఎవరిని ప్రశ్నించినా ఏదైనా అభ్యంతరం చెప్పినా ఆయన ఒప్పుకోవట్లేదు. చంద్రబాబు గారిని పొగట్టడం తప్ప ఇంకోటి చేయడానికి వీల్లేదని పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తున్నట్లుగా ఉంది. పాపం జనసేన వాళ్ళేమో ప్లీజ్ మమ్మల్ని కూడా గౌరవించండి అడగాల్సిన దుస్థితి. రైట్. ఇక తెలంగాణ అతిథులను పరిచయం చేసుకుందాం. శ్రీ రాకేష్ కుమార్ గారు చిరుమళ్ళ, శ్రీ బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్గా ఉన్నారు గతంలో. చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా పెట్రోల్ కొరత, ప్రజల వెత. హైదరాబాద్ ఇప్పటికి కూడా ఇవాళ కూడా ఎందుకు ఇట్లా వస్తుంది, ప్రజల ఆందోళన దూరం చేయండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇతర మంత్రులు కూడా వీళ్ళంతా ఆదేశాలు ఇచ్చారు. అయితే అధికారులు ఆందోళన చెందక్కర్లేదని చెబుతున్నప్పుడు కూడా ఎందుకు ప్రజలు ఇంత కలవరపడుతున్నారు? ప్రభుత్వాన్ని నమ్మటం లేదా, లేక ప్రజల అమాయకత్వమా, ఏమిటి ఆందోళన కారణం ఏంటి? ముందుగా కౌశిక్ గారు మీరే చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ప్రజల్లో ప్యానిక్ అవుతున్నారు? అంటే ప్రభుత్వాలని మీరు కావచ్చు కేంద్రం కావచ్చు నమ్మట్లేదా, లేకపోతే ప్రజలు కంగారు పడుతున్నారా? సార్ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, స్టీఫెన్ రవీంద్ర గారు సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారు చాలా స్పష్టంగా 60 రోజులకు సరిపోయిన నిధులు, అదేవిధంగా డీజిల్ కావచ్చు, పెట్రోల్ సంబంధించినటువంటి కొరత ఏమి లేదు, రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయి, అనవసరంగా గందరగోళం క్రియేట్ కావాల్సిన అవసరం లేదు, అనవసరం కొంతమంది గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా ఏదో విష ప్రచారం చేయడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొన్న మాట వాస్తవం. అది తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో తూర్పు గోదావరి కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కూడా ఇట్లాంటి వదంతులు వచ్చినాయి, అక్కడ కూడా ఇట్లాంటి ఇబ్బంది ఎదురవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా అదేవిధంగా డీజిల్ కావచ్చు, పెట్రోల్ ఉన్నాయి. అదే కాకుండా క్రెడిట్ సంబంధించినటువంటి ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కావచ్చు, బంకులకు క్రెడిట్ రూపంలో ఇచ్చేది అది ఈ 2-3 రోజుల సంది ఇవ్వకపోవడంతో ప్రధానంగా సమస్య వస్తుందని చెప్పేసి పెట్రోల్ బంకుల యజమానులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో, అదే కాకుండా ఆయిల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చలు చేసి దాన్ని కూడా కాదు ఈ గందరగోళానికి కారణం కేంద్ర ప్రభుత్వమా, లేక కేంద్ర ప్రభుత్వ సంస్థలా, లేక రాష్ట్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులా, ఏంటి అసలు ఇంత గందరగోళంగా? ఇవాళ కూడా ఇప్పుడు కూడా పొద్దున్నే వస్తుంటే అనేక చోట్ల క్యూలు గందరగోళాలు కనపడతా ఉన్నాయి కదా. ఎవరిది వైఫల్యం? మోడీ గారు డిక్లేర్ చేశారు అన్నిటికీ సిద్ధంగా ఉండాలనగానే వచ్చిన కంగారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిల్వలు ఉంచడంలో సివిల్ సప్లైస్ వారు కానీ వాళ్ళంతా చేయలేకపోవటమా? ఏ కారణం? సార్ ఇక్కడ ప్రధానమంత్రి గారేమో వాస్తవాలు గురించారు. కరోనా లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది తప్పుగా ప్రచారం చేసే ప్రయత్నం జరిగింది. ఇందులో ప్రధానంగా సార్ కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం తప్పు. ఎందుకంటే కొంత సంక్షోభ సమయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా సార్ అంటే ఆయిల్ కార్పొరేషన్లు అదేవిధంగా కొంత క్రెడిట్ రూపంలో ఇచ్చేవాళ్ళట. ఈ 2-3 రోజుల ఆ క్రెడిట్ అనేది ఇవ్వకపోవడంతో చాలా బంకులు అదే పెట్రోల్ డీజిల్ తెచ్చుకోలేకపోయారు, నిల్వలు పెట్టుకోలేకపోయారు. దాంతో ప్రధాన సమస్య ఎదురైందని చెప్పేసి నిన్న పెట్రోల్ బంకుల యజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఆయిల్ కంపెనీలంటూ అధికారులతో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం లభించింది. సరే ఈ రోజు వరకు ఉండొచ్చు ఆ సమస్య పరిష్కారం, అదే కొంత ఇబ్బంది రేపటి చేత పూర్తిస్థాయి పరిష్కారం లభించబోతా ఉంది. అదే కాకుండా సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ ఒక్కనే కాదు, గుజరాత్ లో అహ్మదాబాద్
అదే కాకుండా సూరత్ తర్వాత చాలా దగ్గర అక్కడ కూడా సమస్య ఉంది. తెలంగాణలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి కావచ్చు, మధ్యప్రదేశ్ ఇండోర్, ఉజ్జయిని, కేంద్రం తప్పు లేదంటారు, మీ తప్పు లేదంటారు. మరి అన్ని రాష్ట్రాల్లోనే ఎందుకు వచ్చింది ఆ సమస్య? సార్ ఇప్పుడు మా తెలంగాణలో అయితే మీ సమస్య గుర్తించినాము. యజమానులతో మాట్లాడినప్పుడు నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్ గారు కావచ్చు, స్టీఫెన్ రవీంద్ర గారు మాట్లాడినప్పుడు యజమాన్యాలు చాలా స్పష్టంగా చెప్పారు. సార్ క్రెడిట్ అనేది 15 రోజుల వరకు ఇచ్చేది, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వకపోవడం మూలంగా చాలా బంకులలో క్రెడిట్ మీద ఆధారపడి ఉండే వాళ్ళు ఉన్నారు. మేము కూడా చాలా మంది క్రెడిట్ ఇస్తాం కాబట్టి దాంతో చాలా మంది అదే స్టాక్ కాబట్టి దీన్ని పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోయింది. కాబట్టి ఇది ఒక్క రోజులో ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రేపు ఆశిద్దాం, మీరు చెప్పింది కరెక్ట్ అవ్వాలని ఆశిద్దాం. కిషోర్ గారు ముందుగా కుమారెడ్డి గారు మీకు, అట్లాగే రాకేష్ గారికి, కౌశిక్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. సరే, ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు దక్షిణాసియాలో వెస్ట్ ఏషియాలో ఏదైతే జరుగుతుందో, సౌత్ ఏషియా కాదు వెస్ట్ ఏషియాలో ఏదైతే జరుగుతుందో యుద్ధం, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీటి మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం. హోర్ముజ్ స్ట్రైట్స్ అది బంద్ చేయడం కానీ, అందులో నుంచి బయటికి రావడం కష్టం అవడమే కానీ, ఆయిల్, గ్యాస్ అనేవి కొంచెం ప్రపంచం మొత్తంలో టైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తలు వచ్చినప్పటి నుంచి ఇక మీకు ఇట్లాంటి సంక్షోభాలు ఏ వచ్చినా కానీ జనాల్లో కొంచెం అలజడి ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని ఇంకొంచెము ఇది చేయడానికి అవకాశం ఉంటూనే ఉంటుంది కొంతమందికి. నిజంగానే అంటే జనాల్ని భయపెట్టే కానీ లేకపోతే ఇంకొకటి చేసే కానీ అలజడికి గురి చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలి మ్యాక్సిమం అంతకైతే. సో ఇప్పుడు చూడండి, మనకి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని చెప్పి ఒక 50 నుంచి 75 రోజుల మధ్యలో ఆయిల్ రిజర్వ్సే కాకుండా వీళ్ళ దగ్గర ఇప్పుడు బోట్స్లో, షిప్స్లో మనకి ఉన్న కెపాసిటీసే కానివ్వండి అన్ని కలిపి ఒక 70 రోజుల వరకు మనకి ఆయిల్కి ఎటువంటి కుదవలేదు, పెట్రోల్ డీజిల్కి అయితే అని చెప్పి గవర్నమెంట్ చెప్తూనే ఉంది. నిన్న తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వారు విడుదల చేసిన ప్రకటన, వాళ్ళు కూడా ప్రకటన ఇవ్వట్లేదు అనట్లేదు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ చెబుతోంది. కానీ జనం ఎందుకు నమ్మట్లేదు అంటే ప్రభుత్వాల విశ్వసనీయత పడిపోయిందా లేక ప్రజల అమాయకులా అనేది నా ప్రశ్న. మేబీ మీడియా విశ్వసనీయత కాస్త ఎక్కువ ఉందేమో సార్ మాకన్నా. మీడియా విశ్వసనీయత కాదు అక్కడ జరిగిందని చూపించాను తప్ప మీరు కొరత వచ్చేసింది వెళ్ళండి నేను చెప్పలేదు. లేదు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు మాతో అగ్రి అయ్యారు కదా. సో మీడియా కూడా చెప్తోంది అని అంటే మేబీ మా మీద లేని విశ్వసనీయత మీ మీద ఉండడంతో తప్పనిసరిగా ఈ కంట్రోల్లోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను ఈరోజు. సో ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. నిన్న నేను కూడా సిటీ మొత్తం తిరిగాను యాక్చువల్లీ, అంటే వేరియస్ పనుల మీద. అంతటా కూడా మీరు చెప్పినట్లుగానే లైన్లు, మీరు చూపిస్తున్నట్టుగానే లైన్లు ఉన్నాయి. కానీ నిన్న నేను మాత్రం కొట్టించలేదు, ఎందుకంటే అది 1/4 వచ్చినా కానీ కారులో నాకు ఇంకా ఒక 100 కిలోమీటర్లు 150 కాబట్టి ఎక్కడ వెళ్ళి ఎవరో ఒకరితో చెప్పించుకునే ఉన్నా వేరే చాలా జాగ్రత్తగా ఉన్నాం, అవసరమైతే ట్రిప్పులు కట్ చేసుకుంటున్నాం. అందుకే సార్ ఇప్పుడు కొంతమందికి నిజంగానే అవసరం ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. ఈ సమయంలో మనం ఆ సిస్టమ్ మీద ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు అని నాకైతే అనిపించింది. నేనైతే ఆ విధంగానే నడుచుకున్నాను నిన్న. ఇంకొక 24 hours ఇంతకుముందు కౌశిక్ గారు కూడా అన్నారు మేబీ రేపటి పొద్దునికల్లా ఇదవచ్చు అని. అయితే ఒక్కటి వారు కూడా చెప్పారు, నేను కూడా చదివాను, మన అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రెడిట్ మీద ఇవ్వడము అంటే ఇప్పుడు మీకు తెలిసిందే, గ్యాస్ అయినా కానీ డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఇవన్నిటి మీద కొంచెం జనాల్లో ఒక అనుమానము అనేది ఏర్పడినప్పుడు, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఈ ఓవర్ గా బుక్ చేసి ఓవర్ గా స్టాక్ చేసి మనం చూస్తూనే ఉంటాం సార్. హోర్డింగ్ అంటాం. నిన్న మిత్రులు చెబుతున్నారు ఎల్పీజీ కమర్షియల్ ది ఇదివరకు 2000కి వచ్చేది ఇప్పుడు 8000కు బ్లాక్ లో తీసుకుంటున్నారు. ఎందుకంటే బ్లాక్ లో అమ్మడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్ కంపెనీస్ కూడా ఏమంటున్నాయంటే ముందైతే మీరు పైసలు కట్టండి రా బాబు, నిజంగానే మీకు ఇమీడియట్ గా అమ్ముకుని పైసలు చేసుకోగలిగేది అయితే ముందు కెపాసిటీకి పైసలు కట్టండి. అందుకని క్రెడిట్ మీద ఇప్పుడు ఉన్నదానికి ఆజ్యం పోసినట్టు అవుద్ది. ఇప్పుడు క్రెడిట్ మీద ఇస్తారంటే నేను 10 సిలిండర్లు తీసుకొచ్చుకుంటాను, ఇంకొక 10 లీటర్లు ఎక్కువ తెచ్చుకుంటాను అనే టైప్ లో ఉంటది కదా. వాళ్ళు ఆ స్టెప్ తీసుకున్నారు. దాన్ని కొంచెము ఇక్కడ ప్రొపగండా కొన్ని చోట్లలో ఉంది సార్, కొన్ని చోట్లలో ఉంది దేశంలో, మరి కొన్ని చోట్లలో లేదు. అది కూడా గమనించాలి.
ఇప్పుడు దేశం మొత్తంలో మనకేదో అసలు దేశంలోనే పెట్రోల్ డీజిల్ లేదనేది కాదు, వేరే చాలా చోట్లలో లేదు. ఎలక్షన్ రాష్ట్రాల్లో జాగ్రత్త పడ్డారేమో, మిగతా రాష్ట్రాల సంఖ్యలో పాలిటిషియన్స్ ఎట్లాగో పాలిటిక్స్ చేస్తూనే ఉంటాము యువతల అవతల. మీ మీడియా వారు కొంచెం నిజాలు కాస్త ముందు పెట్టి సజెషన్స్ ఇస్తే తప్పనిసరిగా ఇది కంట్రోల్ అవుతుంది నేను ఆలోచిస్తుంది. ఓకే, పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. ఎట్లా ఉంది ఈ పెట్రోల్ సంక్షోభం ఉందా లేదా, అనవసరంగా కంగారు పడుతున్నారా, లేదా కేంద్ర రాష్ట్రాలు ఇద్దరు బాగా పని చేసుకుంటున్నామని చెబుతున్నారు, మీరు ఒప్పుకుంటారా? వాళ్ళ మీద విశ్వసనీయత తగ్గుతోందా పెరుగుతోందా? నమస్కారం అండి. నమస్కారం. ఒక మామూలు సివిలియన్ గా మాట్లాడుతున్నాం మనము. ఇక్కడ హైదరాబాద్ లో మేము చూస్తున్నాం కదా, 100% అది ఏ ప్రభుత్వము. ఇప్పుడు కౌశిక్ గారు చెప్పారు 60 రోజులకు నిల్వలు ఉన్నాయనేసి. యాక్చువల్లీ ప్రపంచంలో చైనా దగ్గర తప్పితే ఎవరి దగ్గర 60 రోజుల దగ్గర నిల్వ లేదు. చైనా దగ్గర ఒక్క దగ్గర మాత్రం ఉంది, అది నేషనల్ మీడియాలో నేను చూశాను వాళ్ళ డిబేట్. ఓన్లీ చైనాలోనే ఉంది. కౌశిక్ గారు కూర్చొని మన దగ్గర 60 రోజుల నిలువ ఉన్నదని చెప్పేసింది. ఇప్పుడు నేను విన్నా. అంటే నిన్న ఒక మిత్రుడు ఒక వీడియో చేశారు, ప్రధానమంత్రి గారు అవసరమైన నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదు అన్నప్పుడు ఎక్కడ ఎన్ని రోజులకి నిల్వలు ఉన్నాయని చెప్పలేదు అనేది. ఇంకోటి సార్, మన 22 నౌకలు అక్కడ ఉన్నాయి, 22 నౌకలలో 2 వచ్చినాయి, 20 ఇంకా అక్కడనే ఉన్నాయి కదా సార్. మన దాంట్లో చేస్తారంటున్నారు కదా, ఏడ చేస్తున్నారు సార్. మనము ప్రజలకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రజానాయకుల మీద నమ్మకం వెళ్ళిపోయింది సార్, అందుకే టెన్షన్ పడుతున్నారు. లేకపోతే ఎందుకు టెన్షన్ పడతారు? వీళ్ళు చెప్పే అబద్ధాలకు ప్రజలకు నమ్మకం లేకుండా అయిపోయింది మొత్తం ఇప్పుడు మా అసంటోళ్లకు. అంతేనా? మోడీ గారి మీద అంత నమ్మకం ఉంటది కదా, మోడీ గారు సార్ 11 ఏళ్ల నుంచి చూస్తున్నాం ఆయన ఎన్నిగనం నిజాలు చెప్తున్నాడు. చూసి మాకైతే చాలా అయిపోయింది సార్. మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెబుతున్నారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అదే అర్థం అవ్వట్లేదు సార్. మన ప్రజలను ఎందుకు మనము ఉన్నది ఫ్యాక్ట్ చెప్తే ప్రజలు కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటారు కదా సార్. అంటే ఓ పక్కేమో కట్టెలు పెట్టుకోండి అంటారు, ఇంకో పక్కేమో ఏంటి చెప్తానంటే మాట్లాడుతున్న మిత్రుడు కాబట్టి సార్. ఇప్పుడు ఒకటే అంటే అయిపోయింది మొత్తం మాట్లాడేది. రైట్, జయప్రకాష్ గారు ఒకరు లైన్లో ఉన్నారు. జయప్రకాష్ గారు నమస్కారం. థ్యాంక్ యూ. మన ఇందాక ఆయన పేరు పవన్ గారు. ఓకే, జయప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే. నేను నిన్న చెన్నై నుంచి వచ్చాను. ప్లీజ్. చెన్నైలో ఎక్కడ క్యూలు లేవు. సో ఎలక్షన్ పుణ్యమా? ఎలక్షన్ పుణ్యమో మరి ఏమో తెలియదు. గ్యాస్ ప్రాబ్లం ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు 10 రోజుల క్రితం నుంచే ఉందా? చిన్న షాపులన్నీ బంద్, ఎల్పిజి మూలంగా. ఈ ఇడ్లీ కొట్లు ఇవన్నీ ఏమీ లేవు. మరేది కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన మిత్రమా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన కిషోర్ గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన కౌశిక్ గారు ఇద్దరు అబ్బెబ్బెబ్బే ఏమి లేదు, కంగారు పడద్దు అన్నట్టు చెబుతున్నారుగా. నిద్రపోతున్నారు ఇద్దరు. అట్లా తప్పు మరి అంతే కరెక్టా కాదా? మా ఇంటి దగ్గర ఒక 10-15 షాపులు క్లోజ్ సార్. చిన్న వాళ్ళు, అయ్యో, చిన్న ఇడ్లీ కొట్ల వాళ్ళు 10 రోజుల నుంచి లేదు. ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న షాపులు మీద హోటల్స్ మట్టుకు నడుస్తున్నాయి. 8,000 రూపాయలు చొప్పున కొంటున్నారని నిన్న మా సాయంత్రం వాకింగ్ లో ఒక మిత్రుడు. ఎల్పిజి అయితే లేదు సార్. పెట్రోల్ ఇక్కడ లైన్లు కనబడుతున్న హైదరాబాద్ లో, చెన్నైలో లేదు సార్. ప్రతినిధి చెప్పాలి. తమిళనాడులో ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉంది? మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని ఇందాక లిస్ట్ చదివారు కౌశిక్ గారు. రాష్ట్రాలకు మనం ఎలక్షన్ ఎక్కడ లేదు అక్కడ ప్రాబ్లం ఉంటుంది సార్, ఎలక్షన్ చోట ప్రాబ్లం ఉండదు. సో ఈ విషయంలో మరి బీజేపీ వారి క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది, వాళ్ళు జాగ్రత్త పడాలి. రైట్, ప్రాబ్లం చేసిందే మోడీ గారు కదా, ఇజ్రాయెల్కి వెళ్ళి. మధ్యలో ఇజ్రాయెల్కి వెళ్ళే దానికి ఇంకే సంబంధం కొత్త వెళ్తున్నారు మీరు. రైట్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని శ్రీనివాస్ సార్ మీకు, అదేవిధంగా మిత్రుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా మార్నింగ్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో అంటే ప్రస్తుత సిచ్యువేషన్, పెట్రోల్కు లైన్ ఉంది సార్. నేను మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా నా కార్లో పెట్రోల్ పోసుకోవడానికి లైన్లో నిలబడ్డాను సార్. అది కూడా గవర్నమెంట్ బంకులో, ప్రైవేట్ బంకులో కూడా కాదు, గవర్నమెంట్ బంకులో. చిన్న బంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసేశారు సార్. అంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ అయిపోయింది, వాళ్ళు క్లోజ్ చేశారు, మళ్ళీ సప్లై లేదు సార్. నిన్న ఏదైతే శ్రీనగర్ కాలనీలో ఉంటుంది బంకు, అది మధ్యాహ్నం మూసేసి మళ్ళీ స్టాక్ వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చి స్టాక్ రావడానికి ముందుగానే జనం నిలబడుతున్నారు, క్లోజ్ చేసి పెడుతున్నారు సార్. నిన్న అంటే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ తీసుకుందాం సార్. మంత్రి గారి స్టేట్మెంట్, నిన్న కన్జ్యూమ్ అయింది 17,898 లీటర్స్ కన్జ్యూమ్ అయింది. అంటే కిలోస్ లెక్క క్యాలిక్యులేట్ చేస్తారు. యాక్చువల్గా జనరల్గా అయితే మాత్రం
మనకు 17,246 కిలోస్ ఆఫ్ ఆయిలే యూజ్ కావాలి. అంటే ఎక్స్ట్రా కిలో లీటర్స్ యూజ్ కావాలి. ఎక్స్ట్రా ఎంత అయిందంటే 652 కిలో లీటర్స్ ఎక్స్ట్రా నిన్న కన్జ్యూమ్ అయింది సార్. ఎక్కువ వాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు చరణ్ గారు ఏమో మన దగ్గర చాలా నిల్వలు ఉన్నాయన్నారు. మంత్రి గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 16,000 కిలో లీటర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది అని చెప్పి. వస్తుందని వన్ డే సార్. ఇప్పుడు 17,000 ఒక రోజుకు వాడినప్పుడు వన్ డే కూడా ఒక రోజులో అదే కదా సార్. ఇది కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ సార్. ఒకవేళ రెగ్యులర్ గా వాడేది కూడా చెప్పారు 17,246 కిలో లీటర్స్ వాడతారని చెప్పారు పర్ డే. అంటే సప్లై వస్తా ఉంటది కదా, సప్లై వస్తుంది. బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ మాత్రం 16,000 కిలో లీటర్స్ అని చెప్పేసి మంత్రి గారు చెప్పారు సార్. మీరు నేను చెప్పడం కాదు. ఈ రోజు ఉన్నటువంటి స్టేట్మెంట్, పేపర్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్, మీడియా స్టేట్మెంట్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కు చాలా కొరత ఉంది సార్. దానికి ఎవరు అవసరం లేదు సార్. ముఖ్యమంత్రి గారి దానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పేయడం జరిగింది. సూర్య భగవాన్ని నమ్ముకోవాలి, అందరు రాళ్లతోటి మంటలు రాజేసుకొని పొయ్యిలు వెలిగించుకోవాలని చెప్పి సరదాగా వ్యంగ్యంగా. నేనేమంటున్నా అంటే సూర్య భగవాన్ ముఖ్యమంత్రి గారు అట్లా చెప్పొద్దు కదా సార్. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వ్యంగ్యంగా అన్నా కానీ అది పబ్లిక్ ను ప్యానిక్ చేయడమే కదా. అంటే మా దగ్గర నిల్వలు లేవు, వ్యంగ్యంగా ఎందుకంటారు సార్, ఆయన దగ్గర లేనప్పుడే కదా అనేది. కాబట్టి ముఖ్యమంత్రి సూర్య భగవాన్ కు ప్రణామకారులో ఆయనతోటి సూర్య భగవాన్ తోటి నడవాలంట మనము. నెక్స్ట్ రాళ్లతోటి కొట్టేసి పొయ్యిలు వెలిగించుకోవాలి, పురాతన కాలంలో వెళ్ళిపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. గ్యాస్ ఎక్కడ ఉంది సార్? మరి కట్టెల పొయ్యిలు తెచ్చుకోమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. గ్యాస్ లేదని స్పష్టంగా చెప్తున్నారు. ఆయన డైరెక్ట్ చేతులు ఎత్తేస్తాడు సార్. దేనికి ఆయన మొహమాట పడాడు. ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘం మీటింగ్ పెట్టి మాకు రాష్ట్రంలో పైసలు లేవు, నా బట్టలు చింపుకుంటారు, నన్ను గుంజుకపోతారు అని అడుగుతాడు. నాకు పైసలు ఎవరు ఇస్తలేరు, బ్యాంకులలో పోతే చెప్పుల దొంగలు లేవు చూస్తున్నాని ఆయన డైరెక్ట్ చెప్పుకుంటాడు సార్. లేదు పాతేగా సార్ ఆయన చెప్పేదే. నిన్న అయితే సూర్య భగవాన్ ఉంది అయితే నేను చెప్పలే కదా సార్. ఆయన నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే కంప్లీట్ గా అంటే ఈ రోజు రాష్ట్రంలో కొరత ఉన్నది. ఇంతకుముందు మిత్రులు ఎవరో చెప్తూ ఏదైతే తమిళనాడులో లేనటువంటి సమస్య ఓన్లీ తెలంగాణలో ఉంది అని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ కూడా పక్క రాష్ట్రాలు అంటే మనం ఏం చేయలేం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఇప్పుడు బేగంపేట నుంచి వచ్చింటే హెచ్పిఎస్ దగ్గర మొత్తం స్కూల్ దగ్గర మా పిల్లల్ని డ్రాప్ చేశాను సార్. బేగంపేట హెచ్పిఎస్ లో మొత్తం పెద్ద లైన్ ఉంది సార్. అక్కడ కూడా చాలా పెద్ద లైన్, ట్రాఫిక్ జామ్ ఉంది సార్. మీకు శ్రీనగర్ కాలనీలో ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్నా, పెట్రోల్ బంక్ దగ్గర ట్రాఫిక్ జామ్. కాబట్టి ఎక్కడికక్కడ కూడా బంకుల దగ్గర లైన్ ఉన్నది సార్. అంటే ఇది ఎవరు అంటే కేవలం యుద్ధం కారణమా, లేకపోతే ప్రభుత్వాల వైఫల్యమా, లేకపోతే ప్రభుత్వాల మీద యుద్ధం ప్రజలకు గందరగోళమా? ఇప్పుడు మనము సరే గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పనిచేసినప్పుడు నిల్వలు పెట్టలేకపోయింది, వాళ్ళు ఏం చేయలేకపోయారు అనేది ఒక ఆరోపణ అయితే, గత 12 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రానికి తగినటువంటి నిల్వలు అది యూరియాలో లేవు, పెట్రోల్లో లేవు, అంటే డీజిల్లో లేవు, గ్యాసులు లేవు. నేనేమంటానంటే ఎవరి దగ్గర ఉన్నాయంటే మళ్ళీ అదాని అంబానీ కంపెనీల దగ్గరనే ఉన్నాయి. వాళ్ళ దగ్గర రిఫైనరీస్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు రష్యా నుంచి కొన్నటువంటి ఆయిల్ భారతదేశానికి వస్తుందా, విదేశాలకు సప్లై అవుతుందా? నేనేమంటే రష్యా నుంచి మన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ పోయి, మన ఇంధన శాఖ మంత్రి పోయి పర్చేజ్ చేసుకొని వచ్చిండు రష్యా దగ్గర నుంచి వెళ్ళిపెట్టేది ఏది ఆయిల్ తీసుకొని వచ్చిన తర్వాత భారతదేశానికి సప్లై కావన్నా, బయట దేశాలకు సప్లై కావన్నా, బయట దేశాలకు సప్లై అవుతుంది. ఎట్లా? అవును సార్, అవి రిఫైనరీలోకి పోతున్నాయి. మన ఇండియాలోకి రావట్లేదు మనకు రష్యా చమురు. నేనేమంటానంటే మొత్తం కావాలంటే మీరు డేటా తీసుకోరు సార్, నేను చెప్తున్నది కాదు. కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్గా దేశంలో అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటే కొరత ఉన్నది నిజమే అంటుంది సార్. నిజం లేనిదైతే నేనేమంటా అంటే, మీరు అన్నారు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ఎందుకు బంద్ అయింది, డొమెస్టిక్ గ్యాస్ కూడా ఎందుకు దొరుకుతలేదు? డొమెస్టిక్ గ్యాస్ లో డబ్బులు కట్టిన తర్వాత సార్ మీకు కావాలంటే గూగుల్ పే, ఫోన్ పే లేదు సార్, మీకు చూపిస్తా సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే నా దగ్గర మెసేజ్ ఉన్నది, ఆ మెసేజ్ కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఏమైంది, ఆ గూగుల్ పే, జీపే చేస్తే అది కూడా బౌన్స్ అవుతున్నాయి సార్. ఆ పైసలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు మీరు పోయి గూగుల్ పే, జీపే నుంచి చేసుకోవాలని చెప్పేసి ఉన్నది. ఎవరైనా చేశారు సార్, చేస్తే అది బౌన్స్ అయింది. ఆ డబ్బులు వచ్చినప్పుడు తీసుకోవాలి. అవి ఏడపోయినాయంటే దేవుని అకౌంట్లోకి పోయినాయి, వెనక్కి వచ్చేస్తాయి సార్. ఎప్పుడు వస్తాయి తెలియదు. కాదు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తేనే వెళ్తాయి, లేకపోతే వెళ్ళవు. నో సార్, అట్లా లేదు. అది అకౌంట్ లోకి వెళ్ళి అంటే ఆయన అకౌంట్ నుంచి కట్ అయింది. అవ్వకూడదు కదా. కట్ అయింది సార్, కట్ అయింది కానీ బుక్ కాలే. మళ్ళీ ఆయన డబ్బులు కట్టేసి అది చేశారు సార్. వాళ్ళు చెప్పనివ్వండి సార్. నేనేమంటానంటే సార్, స్వయంగా కేంద్ర ప్రభుత్వమే గ్యాస్ కొరత ఉన్నది అని చెప్పింది. ఒకటే రిక్వెస్ట్ సార్ మీ ద్వారా, సాక్షి ద్వారా నేనేమంటానంటే, సరే ఇవన్నీ ఉన్నా సిచ్యువేషన్లు ఉన్నా కానీ మనం ఎదుర్కోవాల్సిందే. కానీ ఒకటి ఏంటంటే
మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అది మెట్రో ట్రైన్ కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, జాయింట్ ట్రావెలింగ్ చేయడానికి ప్రజలు కొంచెం అది నిర్ణయం తీసుకోవాలి, సలహాలు తీసుకోవాలి. అదేవిధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ సైడ్ మనం డైవర్ట్ కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది వారు ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు నేనేమంటానంటే ఆరోపణ చేసినంత మాత్రం దానికి సొల్యూషన్ అయితే రాదు కదా సార్, కానీ ప్రజల దృష్టికి అయితే తీసుకోవాలంటే తప్పకుండా దాన్ని బలంగా మనం తీసుకోవాలి. ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. జాగ్రత్త. జానకిరామ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. ఇప్పుడు గ్యాస్ పెట్రోల్ కొరత బాగా ఉందండి. లేదని అంటున్నారు కదా గౌరవ మన బీజేపీ గౌరవ కాంగ్రెస్ ప్రతినిధులు. లైన్ కనపడుతుందని చెప్పాను కదా నిన్న, లైన్లు కనపడుతున్నాయని చెప్పాను కదా సార్. లైన్లు కనపడుతున్నాయి కానీ నిల్వలు ఉన్నాయని చెప్పారు కదా. ఒక్క నిమిషం అమిత్రం మళ్ళీ మాట్లాడండి, చెప్పండి ఇప్పుడు చెప్పండి. గ్యాస్ ఇది పెట్రోల్ గంట సేపు లైన్ లో నుంచుంటే మామూలు పెట్రోల్ లేదు, కీలకమైన పాయింట్ చెప్పారు. ధర పెరిగింది, కొద్దిగా ఉంది, కొట్టించుకోండి అంటే తప్పగా అది రేట్ ఎక్కువైనా కానీ అది కొట్టించుకోవాలి. కదా ₹2 ఎంతో పెట్టి అవును ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదండి, ఎన్ఆర్ఐ హాస్పిటల్. అవును, మామూలు అక్కడ గ్యాస్ లేక కట్టెల పొయ్యి మీద ఓన్లీ ఒక ఇడ్లీ వండి పెడుతున్నారు. విజయవాడ దగ్గర మంగళగిరి, అదే మంగళగిరి, విజయవాడ మంగళగిరి. అట్లు మిగతా అన్ని లేవు, ఇడ్లీ ఒకటే కట్టెల పొయ్యి మీద వండి పెడుతున్నారు. ఇక్కడ అన్ని చోట్ల చెప్పారు. హైదరాబాద్ లో నిన్న నాకు ఒక ఆయన పీజీ హాస్టల్ అంటే పేమెంట్ గెస్ట్ హౌస్ హాస్టల్స్ అని ఉంటాయి అంటే ఆయన చెప్తున్నారు కేవలం ఏదో ఒక కూర ఇంకేదో ఒకటి అంతే బస్. ఆయిల్ అయితే దాదాపు తగ్గించేసేవారని, సో దట్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతాయి అట కదా, మంటకి ఎక్కువ యూజ్ అవుతాయి. చెప్పండి మిత్రమా జానకిరామ్ గారు. మరి అక్కడ చంద్రబాబు గారు అసలు కరోనా వచ్చేదా నా తమ్ముళ్ళు అన్నాడు కదా, ఆయన ఇప్పుడు మరి గ్యాస్ సమస్యని పరిష్కరించట్లేదు ఆయన. ఇక్కడ ఎలక్షన్ లో కదండి ఆయన మాటలకు ఉపయోగం ఉడకట్లేదండి. మోడీ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారని రోజు చెబుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. చెప్పాలండి, చెప్పకపోతే వీళ్ళకి గడవదు కదండి. ఓకే, అక్కడికి వెళ్ళారా మళ్ళీ. ఓకే, కిషోర్ గారు చెప్పండి, ఏమిటి మీ వాదన ఏమిటి? ఇప్పుడు జనమేమో ఒక సమస్య ఉందంటున్నారు, ఈయన కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు సార్ సూర్య భగవాన్ దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి. నిజంగానే దేశాన్ని మోడీ గారు ఏంటంటే రాళ్లతో ఇట్లా అంటే కానీ ఆ రోజుల్లో నిప్పు వచ్చేదట, అట్లా ఆ పరిస్థితి తీసుకెళ్లారనుకోవాలా? సార్ ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని మెప్పించడమే ఒక ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇక దానికి మొదటిది ఏమిటంటే హిందూ ద్వేషం ఒకటి ఉండాలి. సూర్య భగవానుడు మాట్లాడివ్వండి సార్, నన్ను మాట్లాడివ్వండి. సూర్య భగవానుడికి అగ్ని భగవానుడికి ఏమన్నా మీరు అంటే ఎండతో నేను భూతద్దం పెట్టి ఏదన్నా ఫోకస్ చేసి నిప్పు తయారు చేస్తున్నాను అంటే నిజంగా అర్థం ఉంది వారు చెప్పిన దాంట్లో అని అనుకోవచ్చు. అంటే కామన్ సెన్స్ అన్నా ఉందనుకోవచ్చు. ఆ కామన్ సెన్స్ ఎందుకు విడిపోతారు సార్? అవతల వాళ్ళ మీద ద్వేషంతో, లేకపోతే ఎవరినో మెప్పించాలని, ఏదో మాట్లాడాలని రాళ్ళు కొట్టి, ఇప్పుడు మన ఎక్కడ లేనిది రోజు ఆయన గుంపు మేస్త్రి అనో ఇంకొకటి చాలా హేళనగా మాట్లాడే బీఆర్ఎస్ వారు ఈ రోజు నెత్తినెక్కించుకున్నారు. చూసారా? వాళ్ళకి ఏమి లేదు. సమాజంలో ఏ విధంగా అలజడిని పెంచాలి, ఒక్క నిమిషం సార్, ఏ విధంగా అలజడిని పెంచాలి. ఒక విధంగా ఏమంటాడు మీకు తెలుసు, యూపీఐ సిస్టమ్ మీకు తెలుసు సార్. నేను చాలాసార్లు పే చేశాము, ఒక్కోసారి అక్కడ ఇది అవ్వకపోతే, కంప్లీట్ అవ్వకపోతే సైకిల్ మీ పైసలు మీకు వస్తాయి. దాని మీద కూడా రాకేష్ గారు అలజడి క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఈ రోజు కొత్తగా దేవుడి ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకు సార్ ఇట్లా? సమాజంలో అక్కడ యుద్ధం జరుగుతోంది, నిజమే ఉన్న వాస్తవాలు నేను చెప్తున్నాను. రోడ్ల మీద లైన్లు ఉన్నాయి అని చెప్పి మనకు ఎక్కడ వస్తుందంటే అండి కిషోర్ గారు, గతంలో కాంగ్రెస్ హయాంలో ఇలాంటి యుద్ధాలు జరిగినా లేదా సంక్షోభాలు వచ్చినా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని మీరు మోడీ గారు ఆ రోజుల్లో నేపాల్ రూపాయి ఎక్కువ, బంగ్లాదేశ్ ఎక్కువ అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు కదా. ఇప్పుడు చూస్తే రికార్డు స్థాయిలో $93 చేరిపోయారు. ఇవన్నీ విమర్శలు సహజంగానే వస్తాయి. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. శ్రీనివాస్ గారు, నేను విమర్శలు చేయొద్దనట్లేదు సార్. నేను చెప్పాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకులు రాజకీయం చేస్తూనే ఉంటారు సార్. మీ మీడియా వారైనా హైలైట్ చేసి కాస్త జనాల్ని ఎదిపడిస్తే నమ్ముతారేమో, మేబీ తగ్గుతుంది అని చెప్పి కూడా నేను అన్నాను, ఒప్పుకున్నాను. నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు విమర్శలు చేయొద్దు అనట్లేదు, చెయ్యండి, విమర్శలు చేయండి. కాకపోతే జనాల్లో ఆందోళనను పెంచి
ఈ అంటే లేని ఆరోపణలు చేస్తారా సార్? ఆందోళన ఎందుకు చేస్తారండి మీరు? భలే కిషోర్ గారు ఏదో ప్రజలకు పనిలేక ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి లైన్ కనిపిస్తుంది. ఎన్ని రోజులు తప్పు చెప్పారని కాదు సార్, నేను ఒకటే అడుగుతున్నా, ఈ దేశంలో ఎన్ని రోజులకు స్టాక్ ఉంది అని చెప్పకుండా దానికి మొత్తం ఏదో మతం రంగు పూలుతాం, కులం రంగు పూలుతామని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? దేశంలో ఎన్ని రోజులకు స్టాక్ ఉంది? లేకపోతే జీసస్ ఖాతాలోకి పోయిందా, లేకపోతే ఇంకా దేవుడి సరే మీరు ఏ ఖాతాలో వేసుకోండి, నేనేమంటున్నా అంటే ఎవరు నమ్ముకున్న దేవుని ఖాతాలో ఆ దేవుని దగ్గరికి పోయింది. కానీ ఒకటే చెప్తా, నేను హిందువుడు కాబట్టి దేవుని ఖాతా నన్ను జీసస్ ఖాతాలో వేసుకున్నాను, నువ్వు వేసుకో వద్దనట్లేదు. చూస్తారు అంటున్నా. రైట్, ఒకసారి కౌశిక్ అసలు ప్రాబ్లం ఉందా లేదా మిత్రాగండి ఒకసారి. కాకపోతే ఈ పాయింట్ లో చెప్పండి కిషోర్ గారు, తమిళనాడులో రాజకీయ నాయకులు ఉన్నది కరెక్టే. కిషోర్ గారు, తమిళనాడులో ఎందుకు లేదు ఈ గొడవ? లేదు అంటే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి లేదా అనే విమర్శ వస్తుంది కదా. ఒక్కొక్కసారి రూమర్లు కొన్ని చోట్ల మొదలు రూమర్లు ఇప్పుడు మనమే చూస్తున్నాము. ఇప్పుడు కౌశిక్ గారికి ఏదో ఇది మొదటిసారి కాదు మేమిద్దరము ఉండడం ఒక టీవీ ఛానల్ డిబేట్ లో. వారు కేంద్రమైన రాష్ట్రమైన బాధ్యతగా ప్రభుత్వాల్లో ఉన్నవారి లాగా మాట్లాడినట్టుగానే మాట్లాడారు. రాకేష్ గారు అపోజిషన్ లో ఉన్నవారుగా మాట్లాడండి, క్రిటిసైజ్ చేయండి. ముఖ్యమంత్రి కదా క్రిటిసైజ్ చేసింది, ముఖ్యమంత్రి కదా రాళ్ళు కొట్టుకో సూర్యబాబు నమ్మకం అని చెప్పింది వాళ్ళు, నీకు నచ్చిర్రు ఆయన ప్రభుత్వం లేక. ఇప్పుడు ఇప్పటివరకు నిన్నటి వరకు గుంపు మేస్త్రి హౌలేగాడు అని చెప్పి ఎవరన్నారు? ఆ మాటలు మాట్లాడకు, మనం ఇక్కడ మాట్లాడేది ఏమంటే అన్న దేవుడిని నమ్ముకుంటాం మేము, అమ్ముకుంటాం మీరు, మీకు మాకు తేడా ఉందని అంతదాకా భగవానుడి పేరెత్తి అపహాస్యం చేస్తే మీకు చరణ్ గారు చెప్పండి, ఏంటి సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళటం, తర్వాత తీసుకొచ్చింది దాని మీద విమర్శలు వస్తున్నాయి కదా. సూర్య మధ్యలో తీసుకొచ్చారు. మా దేవుడు దాన్ని అపహాస్యం చేసాడు ముఖ్యమంత్రి గారు. నువ్వు మాట్లాడు దాని గురించి. సోలార్ మీద ఆధారపడతామని చెప్పే ప్రయత్నమే. ఓహో, సోలార్ మీద ఆధారపడటం కోసం సూర్య భగవాన్ అన్న పదం వాడారు. అంతవరకు కాకుంటే బాగుండేది, కానీ రాళ్లతోటి పరిస్థితుల్లో దేశం రాష్ట్రం ప్రజలంతా కలిసికట్టుగా ఉండాల్సిన సందర్భాన్ని మనం అనవసరం రాజకీయం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని ప్రత్యేక సంధి ఇప్పుడు సార్ తెలంగాణ రాష్ట్రంలో 25% అత్యధికంగా డిమాండ్ పెరిగింది. ఎందుకు? పెట్రోల్ విషయంలో కావచ్చు, డీజిల్ విషయంలో ఇళ్లలో స్టోరేజ్ చేసుకుని పెట్టుకునే ప్రయత్నం, 4 లీటర్లు కొట్టుకునే వ్యక్తి 40 లీటర్లు కొట్టుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి 25% అదనంగా డిమాండ్ ఉండడంతో ప్రధానంగా అది కాదంట్లా. కానీ ఈయన విమర్శించింది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద, కిషోర్ గారు కానీ సూర్య భగవాన్ మీద ఆధారపడమంటారా? ముఖ్యమంత్రి గారు సార్ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, కేంద్రాలు కావచ్చు, మేము విమర్శలు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఇది, వాస్తవం చెప్పాలంటే. మేము ఎందుకు విమర్శలు? ప్రత్యేక పరిస్థితి సార్, ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ యుద్ధము, అంతకుముందు ఉక్రెయిన్ రష్యా వారు, ప్రపంచంలో ఒక గ్రామంగా మారిపోయిన సందర్భంగా ఇవన్నీ ఇంపాక్ట్ పడుతున్న సందర్భాన్ని మనం అనవసరం రాజకీయం చేయొద్దని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు సార్ ఈ సమస్యకు సంబంధించి ఇప్పుడే అదేవిధంగా నీరజ్ మిత్తల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 4 భారతీయ నౌకలు హార్మోజ్ దాటి ఇండియాకు వస్తా ఉన్నాయి కాబట్టి 95,000 టన్నుల ఎల్పిజి వస్తున్నాయి కాబట్టి ప్రధానంగా ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారా వారు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్ తో మాట్లాడే పరిస్థితి, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాకపోతే సార్ ఇప్పుడు నేను ఇలాగ తమిళనాడులో సమస్యలు గుజరాత్ లో ఉందని చెప్పినాం, ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరిలో ఉందని చెప్పినాం, మధ్యప్రదేశ్ లో ఉందని చెప్పినాం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఉందని చెప్పేసి ఉన్నట్టు సందర్భాన్ని కేరళ ఇటువంటి చోట్ల లేదా, అస్సాంలో, వెస్ట్ బెంగాల్, తమిళనాడులో లేదు సార్. ప్రతిపక్ష పార్టీలు ఇట్లా రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజలంతా రోడ్ల మీద రాకపోతే రెండు రాష్ట్రాలను అడుగుతుంది ఏంటంటే, మనం అడుగుతుంది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు,
సార్ ఇప్పుడు స్టాక్ ఎన్ని రోజులకు ఉంది మన దగ్గర, అని చెప్పాలి. మనం ఎన్ని రోజులకు చూసుకోవచ్చు. ఒకటి సార్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. లేలే కాదు మిత్రమా, 1 minute ఆగు, నువ్వు ఆవేశపడకు సార్. ఇప్పుడు బఫర్ స్టాక్ యూరియా మనకు 5 లక్షల మెట్రిక్ టన్నులు పెట్టుకునే ఫెసిలిటీ ఉంది సార్, కానీ మన దగ్గర 50,000 మెట్రిక్ టన్ను అది కూడా స్టోర్ చేయాలి. స్టోర్ కొమ్మినేని గారు ఒక్క మాట చెప్పండి కిషోర్ గారు. నిజంగానే ఎవరు యూజర్ కూడా గందరగోళమేనా? రైట్, ఒక్క నిమిషం కిషోర్ గారు ఒకటే క్షణం అండి. ప్లీజ్. నిజంగానే బిఆర్ఎస్ నాయకులు చెప్పినట్లుగా ఈరోజు వారు విన్నవించారు, అంటే ప్రజలని కోరారు ఈ పబ్లిక్ ఆల్టర్నేటివ్ వాడమని. నేను కోరగలను కానీ మరి ఇప్పుడు దాని మీద రాజకీయమా చేద్దామా మిత్రమా అన్ని పార్టీలు కూడా విజ్ఞప్తి చేయాల్సిందే, ఎందుకంటే కరోనా టైంలో ఏదైతే సిచ్యువేషన్ చేస్తాము. కానీ ఆర్టీసీని ఏ పరిస్థితిలోకి తీసుకొచ్చి వదిలిపెట్టిందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ కోరుతున్నాను. బాధ్యత ఉంది, మేము వాళ్ళని ఫోర్స్ చేయలేకపోయాం. నిజంగానే ఈ రోజున్న అధ్వాన పరిస్థితి ఏదైతే ఉందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ది, దానికి మేము క్షమాపణ కోరుతున్నాము. ఎందుకంటే అపోజిషన్ లో ఉండి కూడా ఉన్న బాధ్యత అంటే ఎంతో కొంత మేము నిర్వర్తించినా గానీ ఆ ప్రభుత్వాన్ని అయితే ఇక నిమ్మకు నీరెత్తనట్లున్న ఆ ప్రభుత్వాన్ని మేము చెల్లింపజేయలేకపోయాము. దానికి మేము క్షమాపణ అడుగుతున్నాము. కాకపోతే ఈ రోజు నిజంగానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెంట్ గా ఉండుంటే ఇట్లాంటి సమస్యలు అంటారు ఇదంతా నడుస్తూనే ఉంటాయండి. రైట్, అదే సార్, రాకేష్ గారు ఈ రోజు పరిస్థితి బట్టి వాతావరణంలో కూడా వాళ్ళ కేవలం యుద్ధ వాతావరణం నువ్వు తీసుకుపోయావు, యుద్ధాలు నువ్వు తీసుకుపోయావు, మతం దిక్కు కులం దిక్కు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టుబడి అనేటువంటి కేంద్రం. కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి గుడ్ బై. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖ. రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం పార్టీలో చేరి సీఎం అయ్యిండు. పార్టీని సొంత ఆస్తిగా భావిస్తున్నాడు. అడ్డొస్తే తొక్కుతా అంటున్నారు. ఎంతమందిని తొక్కుతారు? చంద్రబాబును కేసీఆర్ని ఎదిరించా, ఇక రేవంత్తోనే పోరాటం అంటూ వేమ నరేందర్ రెడ్డికి ఎట్లా పదవిస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. మల్లుభట్టి మాదిరే నేను కౌన్సిల్లో నేను కూడా పోరాడాను, మరి నాకెందుకు మంత్రి పదవి లేదని కూడా ఆయన ప్రశ్నించారు. వీటి మీద అట్లాగే ఇతర అంశాల మీద చర్చలో వెళ్దాం. ఇక మరో 2-3 విశేషాలు మీ దృష్టికి తీసుకొస్తాను. డీలిమిటేషన్పై రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. దేశాన్ని విభజించాలని చేస్తున్నారా, దక్షిణాది ఉత్తరాది తేడా తీసుకొస్తారా అంటూ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి వర్యులు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్ వాల్ ఆఫ్ హైదరాబాద్పై సర్కార్ దండయాత్ర, మూసీ సుందరీకరణ పేరిట చారిత్రక ధ్వంసరచన అంటూ నమస్తే తెలంగాణ రాసింది. విచ్చలవిడి టీడీఆర్తో పర్యావరణ ధ్వంసం అంటూ నిన్నేమో 600 కోట్ల స్కామ్ అన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు తెలివిగా బీజేపీ వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తారో మరి ఏమో తెలియదు. కానీ రేవంత్ టు ఫ్లాగ్ ఆఫ్ మూసీ వర్క్ విత్ శివ టెంపుల్ అట. శివ టెంపుల్, ఓంకారేశ్వర స్వామి టెంపుల్కి ఫౌండేషన్ వేసి కార్యక్రమం మొదలు పెడతారట. ఎవరో ఎందుకు నువ్వే పోటీ చేయి. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి నాపై పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నానని హరీష్ రావు గారు అన్నారు. అనర్హతపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఏప్రిల్ 16కు వాయిదా పడింది తదుపరి విచారణ హైకోర్టులో. తర్వాత ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ నింపేశారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. భ్రమ కల్పించడం, మాయ మాటలు చెప్పడం మేము చేయమని పొంగులేటి గారు, మన మల్లుభట్టి గారు, పొంగులేటి గారు అంటున్నారు. పేదోడు ఇంటికాల నిజం చేసింది వైఎస్ఆర్ అని పొంగులేటి గారు అన్నారు. అసెంబ్లీలో ఎప్పుపు సారా దుమారం కూడా కొంతసేపు నడిచింది. రైట్, దయచేసి టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా మాట్లాడండి. కిషోర్ గారు ముందుగా మీరు చెప్పండి, నిజంగానే జీవన్ రెడ్డి గారి ఆవేదనలో ఏదైనా హేతుబద్ధత కనిపించిందా? కిషోర్ గారు. రైట్, రాకేష్ గారు. ఒకటి సార్, ఏదైతే జీవన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దాన్ని ఒక విద్యా సంస్థల అధిపతి అయినటువంటి డబ్బు ఉన్నటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అనే అతనికి అది కట్టబెట్టారు రాజ్యసభ. అన్నాను సార్, ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రస్తావించింది రాజ్యసభ. అప్పుడు ఆ టికెట్ ఇయ్యలేదని కూడా చెప్పారు. కరీంనగర్ గ్రాడ్యుయేషన్ టికెట్ కూడా ఇయ్యలేదు సార్. ఇయ్యకుండా ఆయన సిట్టింగ్ స్థానం కూడా ఇయ్యలే.
ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన పనిచేసినప్పుడు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా సార్. ఇప్పుడు మంత్రి ఎమ్మెల్సీ లేనటువంటి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆ రోజు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని పక్క కింద పెట్టారంటే ఆయన కూడా పీసీసీ ప్రెసిడెంట్ అడిగింది కాబట్టి పాత తరం నాయకుడిగా అడిగితే ఆయన నా కాంపిటీషన్ ఎవరు ఉండొద్దని చెప్పేసి పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరెవరైతే నాయకత్వం ఉంటుందో వాళ్ళందరినీ కూడా పాటించాలి బయటకు పంపించారని జీవన్ రెడ్డి గారు చెప్పారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే సరే ఎవరికి ఏం పదవి ఇస్తారనేది ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం. ఆ కాంగ్రెస్ పార్టీలో నాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఆయన ప్రధాన ఆరోపణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పార్టీలో పాత వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, కొత్తగా ఎవరు వస్తే వాళ్ళకే ఇస్తున్నారు అనేది అని చెప్పింది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే అదొకటే కదా ఆయన ఆరోపణలు చేశాను. ఇప్పుడు మీరు ఇంకోటి చెప్పారు టీడీఆర్ అని చెప్పేసి. టీడీఆర్ ఏదైతే ఉన్నదో మీరు మూసి ప్రక్షాళన అని చెప్పేసి టీడీఆర్ ఇస్తామని చెప్తున్నారు. చెప్పినప్పుడు 95 జీవో ఎందుకు తీసుకొచ్చినావు, ఎవరి దగ్గర కొనన్నా ఎట్లా కొనన్నా వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఆల్రెడీ అనుమూల ఫ్యామిలీ మొత్తం టీడీఆర్ ఏదైతే ఉన్నదో అది మొత్తం కొనుగోలు చేసి సార్. నేనన్నది కాదు సార్, ప్రజల్లో నడుస్తున్నది నేను చెప్తున్నా. కానీ ఒక పెద్ద మనిషి ఇక పేరొద్దు సార్, ఎందుకంటే పేర్లు చెప్పినాం అనుకోండి ఇక మళ్ళీ మా నీవు నేను అన్నట్టయితే. ఆ టీడీఆర్ ఏంటంటే అసలు జీవో 95 ఎందుకు తీసుకొచ్చినావు, నువ్వు మూసి ప్రక్షాళన అంటావు, ఎవరికి అమ్ముకున్న టీడీఆర్ కూడా నువ్వే దిశానిర్దేశం చేస్తా అంటే ఎట్లయితుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇప్పుడు ఏముంది సార్ భయభ్రాంతులకు చేయడం, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులను బయటికి వెళ్ళగొట్టడం, కేటీఆర్ గారి మీద కేసు బుక్ చేయడం, జైల్లోకి ఎట్లా పంపాలని కేసు అన్నారు. అదే సార్ ఇప్పుడు కాదు సార్, మేము 2 నెలల కింద అదే చెప్తున్నాం. కాబట్టి నేను ఏమంటానంటే ఒకటి తర్వాత ఒకరు సవాల్కి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారు. ఎందుకు స్పందిస్తారు సార్? ఇప్పుడు కొడంగల్లోనే ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ ఎందుకు స్పందిస్తారు సార్? మీరు భలే ఉన్నారు సార్. సిద్దిపేటకు వచ్చి పోటీ చేస్తాడు సార్. హరీష్ అన్న డైరెక్ట్ అడిగిండు. హరీష్ అన్న ఏం ముత్తగా అడగలేదు సార్. మాయ మాటలు సార్ నేను ఏమంటానంటే మేము మాయ మాటలు చెప్పము అని సార్. హరీష్ అన్న చెప్పింది ఏంటంటే ఎక్కడికక్కడ ఏది ఇప్పుడు మన ఏది పామాయిల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినా అన్నారు సార్. పామాయిల్ ఫ్యాక్టరీ పామాయిల్ వండని అయితే చేయరు కదా సార్. 5 సంవత్సరాలు పడుతుంది క్రాప్ పండడానికి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు 5 సంవత్సరాలు పట్టందే నువ్వు పామాయిల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినావా. పామాయిల్ ఫ్యాక్టరీ మేము స్టార్ట్ చేసినాం, అంత అయిపోయిన తర్వాత 80% అయిపోయిన తర్వాత నువ్వు 20% కంప్లీట్. సరే ఎవరున్న ప్రభుత్వంలో కొనసాగాలి. కాబట్టి నేనేమంటాను అంటే అండ్ నెక్స్ట్ ఎంత దరిద్రంగా ఉందంటే సార్, సమ్మక్క సారకమ్మ అంటే మొత్తం ఉత్తర తెలంగాణ లేకపోతే మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అందరూ వస్తారు సార్. సమ్మక్క సారక్క గద్దెలు రెనోవేషన్ చేస్తున్నామని ఆ కాంట్రాక్ట్ టెండర్ గురించి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క కొట్లాడుకున్నారు. ఈరోజు ఏమైంది తెలుసా సార్, మామూలుగా చెప్తలేను సార్ నేను, ఇప్పుడు ఇది పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అవుతున్నా. ఏమంటున్నా అక్కడ రెనోవేషన్ జరుగుతుంటే ఆ పిల్లోడు పూజారి కొడుకు కాలు నుజ్జు అని సార్, అది సక్క కట్టగా ఇగో ఇక్కడ నేను చెప్తున్నా ఉత్తగా సార్, ఇక్కడ పేపర్ న్యూస్. నేనేమంటానంటే ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్న ఏంటంటే అవినీతి అక్రమాలు కుంభకోణాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం లేదని తెలుసు. చరణ్ గారు చెప్పండి, జీవన్ రెడ్డి గారి ఎఫెక్ట్ ఏమిటి, ఆయన ఏ పార్టీలో చేరతాడని మీరు అనుకుంటున్నారు? ఏమిటి ఆయన ఆరోపణలు, వేమ నరేందర్ రెడ్డి గారికి పదవి ఇవ్వటం, ఇప్పుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి ఇవ్వటం, ఇవన్నీ కూడా విమర్శలు దారితీస్తున్నాయి కదా. దీని ఎఫెక్ట్ ఏమన్నా పార్టీ మీద ఉంటుందా, ప్రభుత్వం మీద? సార్ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సరే వారు ఏ పార్టీ అని జాయిన్ గా మాకైతే అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి ఏమీ తక్కువ చేయలేదు. ఇప్పుడు ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చిరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతా ఉంది కదా. అసలు పోటీ చేయని చెప్పింది సార్. ఆగాల మీరు సార్ నేను చెప్తున్నా, మొన్న పోటీ చేయని చెప్తే పోటీ చేయలేదు సార్. మొన్న 23లో ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చారు, 18లో ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు. పోటీ చేయలేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చింది సార్ పార్టీ? మీకు మంత్రి, మీరు నాదెన్న మంత్రి రోజుల్లో మంత్రి ఉంటారు. ఎన్టీఆర్ పార్టీలో గెలిచి నాదెన్న మంత్రి రోజుల్లో మంత్రి ఉంటేనేమో ఇప్పుడు కాంగ్రెస్ లో కూర్చొని చెప్తాను 40 ఏళ్ళకి ఆయన మీ పార్టీ ఉన్నారు కదా, అట్లా ఎన్న కొడతారా మీరు? మీరు సభ చేయలేదు, మీరు నన్ను డిస్టర్బ్ చేస్తారు మీరు. ఓకే చెప్పండి నేను చెప్తున్నా, వాస్తవ విషయాలు చెప్తా ఉన్నా. అంటే ఆ పాయింట్ వస్తే కాదు మిత్రం, ఆ పాయింట్ వస్తే సోనియా గాంధీని జగిత్యాల మాత్రం ఆయన అడ్డ మరి తెలంగాణ రేవంత్ రెడ్డి అడ్డే కదా. మీకు జగిత్యాల అడ్డా, మరి మీరు ఎట్లా కోరుకుంటారు? అందరినీ కోరుకుంటారు కదా. అంటే మీకో న్యాయం, వేరే వాళ్ళకో న్యాయం ఉంటుంది. ఇన్నిసార్లు ఇంకోటి సార్, మా హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఐసి సెక్రటరీ, 3 సార్లు రాజ్యసభ, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి చేశారు సార్. 2 సార్లు అవకాశం రాలే. మన రాజ్యసభ పార్టీలు వెళ్ళారు సార్ లాయరిస్ట్ గా. మీకు 18 ఓడిపోతే 19లో ఎమ్మెల్సీ ఇచ్చినాం. ఎమ్మెల్సీ ఉండగానే ఎమ్మెల్యే పోటీ చేస్తారు 23లో. ఎమ్మెల్సీ ఉండగానే 24లో ఎంపీ పోటీ చేస్తారు. మళ్ళీ గ్రాడ్యుయేట్ పోటీ చేయంటే పోటీ చేయరు. అన్ని మీ పెద్దలు ఏం సార్ మరి? అంటే మీకు ఇన్ని అవకాశాలు ఇస్తే ఎంతమందికి మీద న్యాయం కాదు అటువంటిప్పుడు ముందే ఉంటే ఉండి పోతే మీ పార్టీలో ఎంతమంది శ్రీనివాస్ పెట్టిన గతి ఏందో చూసిరు.
ఈటల ఏం జరిగిందో చూసిరు. విజయశాంతి గారు, రాజ్యసభ మెంబర్ అయ్యారు. రవీంద్ర నాయక్ గారు, ఆల నరేంద్ర గారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, మీ లిస్టు చాలా రేవంత్ గారు ఒక్కరు కాదు, రాములు నాయక్ గారు ఒక్కరు కాదు, అదే పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో పార్టీ కాబట్టి సస్పెండ్ చేయలే, కనీసం నోటీస్ పార్టీ వ్యతిరేక ఇండిపెండెంట్ గెలిపించిండు, మళ్ళీ వైస్ చైర్మన్ ఇచ్చారు, జిల్లా అధ్యక్షులు ఆయన చెప్తే ఇచ్చారు, కిషోర్ గారు కవిత గారు ఉన్నారు, అక్కడ బీఆర్ఎస్ లో కవిత గారు ఉన్నారు, వారు విభేదించి బయటకు వచ్చారు. ఇక్కడ జీవన్ రెడ్డి గారు, అక్కడ కవిత గారు, ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది అయింది. బయటకు వచ్చినప్పుడు ఆవేశపూరితంగా వారు మాట్లాడటము, ఇవి మేము అంతర్గత విషయంగా కాంగ్రెస్ కి అంతర్గత విషయంగా చూస్తున్నాం సార్. కూతురు సొంత కూతురు సస్పెండ్ చేసిన మీరు మాట్లాడతారు, నాకు అర్థం కాదు. మీరు సస్పెండ్ చేస్తారు జీవన్ రెడ్డి గారిని. అవును, పార్టీ ఆయన సస్పెండ్ చేయాలని రాజీనామా చేస్తాను, అది కూడా తెలుసుకోకపోతే రేవంత్ రెడ్డి రెడీ అయి ఉన్నారు, మీరు మీ సంచలనం రెడీ అయి ఉన్నారు. అంటే అర్థం కాదు. కిషోర్ గారు మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు తన సొంత టీం ఇప్పుడు నిజంగానే ఒరిజినల్ కాంగ్రెస్ కొత్తగా చేరొచ్చిన కాంగ్రెస్ అనే వ్యాఖ్యలు ఉన్నాయి కదా, నరేంద్ర రెడ్డి గారికి ఇచ్చే బదులే కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ లేదా సీనియర్ కాంగ్రెస్ కి ఆయనకి ఇచ్చుంటే పోయేది కదా జీవన్ రెడ్డి గారికో ఇంకోవరకో. సార్ ఆల్రెడీ రేణుకా చౌదరి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు, అరే మహేష్ కుమార్ వాళ్ళ సార్ పార్టీ కొత్త పాత సార్ భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఉంటే 7 మంది బయట అట్లా కాదు కదా, కాదు మిత్రమా, చూసే వాళ్ళకి పార్టీలోకి వచ్చిన తర్వాత పాత లేదు అని మేము చెప్తా ఉంటాం. ఒక్క నిమిషం పార్టీలోకి వచ్చిన తర్వాత పాత లేదు అని చెప్పి కరెక్టే. చూడటానికి ఇక్కడ కూడా తెలుగుదేశం గవర్నమెంటే ఉందేమో. సరే అక్కడ ఏపీలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా సార్, వాళ్ళు చూసుకుంటారు. వైఎస్ఆర్సీపీ ప్రాక్సీగా బీఆర్ఎస్ వారు ఉన్నారు కదా, ఇక్కడ వారు ఇస్తారు ఆ కామెంట్. అదే కాదన్న, అక్కడ పిల్లలు పుట్టేమంటాడు, ఇక్కడ పిల్లలు పుట్టేమంటాడు. కిషోర్ గారు జీవన్ రెడ్డి గారు మీరేమైనా అట్రాక్ట్ చేస్తున్నారా జీవన్ రెడ్డి గారిని? కిషోర్ గారు సార్ నాకు ఆ పెద్ద విషయాలు తెలియదు సార్, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. అట్లాంటి విషయాలు అంతర్గత విషయంగా చూసుకుంటున్నాను. జీవన్ రెడ్డి గారు ఇక వారు ఇది మాట్లాడినా మరి 40 సంవత్సరాలు వారు కాంగ్రెస్ లో ఉన్నామంటున్నారు, మరి అది ఎంతవరకు వాస్తవమో వారు బయటకు వచ్చింది, మరి ఎవరెవరు ఫూల్ అవుతారో కూడా అని చెప్పి నాకు అనుమానం వస్తుంది. అర్థం కాలేదు, 40 ఏళ్ళు అయితే ఉన్నమాట నిజమే కదా. మొదట అసలు అసలు ఆ రిజిగ్నేషన్ అంటే ఒక్కొక్కసారి ఏమైతుందంటే సార్, ఒక్కొక్కసారి ఏమైతుందంటే బయటకు వెళ్తున్నామని అన్న మళ్ళీ పిలిచి ఏమన్నా దగ్గరికి పిలుస్తారేమో అని చెప్పి కూడా ఆ నెగోషియేషన్స్ కూడా ఉంటాయి. అయిపోయిన తర్వాత రాజీనామా అనౌన్స్ చేశారు, ఆయన గట్టిగా నిలబడ్డాడు కదా. ఆయనకైతే ఏమాట కాబట్టి మంచి పేరే ఉంది ఆ ప్రాంతంలో. ప్రెసిడెంట్ ట్రై చేసిండు రేవంత్ రెడ్డి టైంలో, నా కాంపిటీషన్ దీంట్లో ఉన్న సీనియర్ ఆయన ఒక్కడే అని చెప్పేసి ఆయన వివక్షకు గురి చేసిండు ఆయన చెప్పుకున్నాడు. ఆయన చెప్పిండు రేవంత్ రెడ్డి అడిగితే మేమేమని చెప్పాలి? జిల్లా అధ్యక్షులు వారు చెప్తారు 2 ఎమ్మెల్యే టికెట్లు ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఇచ్చారు, లేకపోతే వాళ్ళు ఎలిజిబుల్ కాదా? లక్ష్మణ్ గారు ఎలిజిబుల్ కాదు, మా మెడికల్ సత్యం ఎలిజిబుల్ కాదా? మీరు ఆయన చెప్తేనే ఇచ్చారు. ఒక్కో జిల్లాలో ఒక్కొక్క పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళ నాయకత్వంలో లక్ష్మణ్ గారు మేడిపల్లి సత్యం గారు సీనియర్ నాయకులు గారు, వాళ్ళే కదా బతిమలానికి వెళ్ళి ఎన్నిసార్లు పోటీ చేసిండ లక్ష్మణ్ గారు. మంత్రి లక్ష్మణ్ సత్యం గారిని అవమానపరచకండి మీరు. రైట్, ఓకే. ఇది చర్చా కార్యక్రమం. నమస్కారం.